హాయ్ శ్రీ శ్రీనివాస ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి. మేమైతే విజయవాడ టు తిరుపతి ప్యాక్ చేస్తున్నాము. ఇలా బట్టలు ఏమైనా ఉంటే అర్మర్లో నుంచి బాక్స్లోకి వేసి నీట్గా ప్యాక్ చేస్తాము. తర్వాత మనం మంచం కూడా ప్యాక్ చేస్తాం. చూడండి, ఈ మంచం అనమాట. లోపల బొబ్బులు వేసి అంటే లోపల బొబ్బులు వేస్తాము. తర్వాత రోలింగ్ షీట్ వేస్తాము. తర్వాత ఫిల్మ్ వేసి చుట్టేసి ఇంకా మంచిగా నీట్గా పంపిస్తాం. అంటే ఎక్కడ డామేజ్ కాకుండా పంపిస్తామన్నమాట. అలానే చూడండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ వేస్తున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ లోపల బబుల్ వేసామని చెప్పాం కదా, ఇప్పుడు రోలింగ్ వేసిన తర్వాత ఇలా ఫిల్మ్ వేసి చుట్టూగా నీట్గా చుడతాము. అలా కొంచెం టైం తీసుకున్నా సరే, కొంచెం లేట్ అయినా సరే కొద్దిగా మంచిగా నీట్గా చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా అండి, ఎక్కడికైనా సరే మనం పంపిస్తూ ఉంటాం. లాస్ట్ ఫైనల్లీ అయితే అయిపోయింది. ఇప్పుడు పరుపు అనమాట. ఈ పరుపును కూడా సేమ్ ఇలానే ఫిల్మ్ వేసేస్తాం. ఇంకా పరుపుకి అయితే ఇంకా ఏముండదు. ఫిల్మ్ వేస్తే ఇంకా వాటర్ కానీ గీతలు పడుకోకుండా కానీ కొద్దిగా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం అంటే ఆల్మోస్ట్ మొత్తం మేము చుట్టేసాం, అయిపోయింది. ఫిల్మ్ వేసామన్నమాట. అంటే ఇది వేస్తే మాత్రం అసలు గమ్ము కవర్ అంటారు యాక్చువల్లీ. ఇది నేత మాత్రం కొద్ది నీట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మంచాలకి కానీ బీరువాళ్ళకి కానీ కొద్ది ప్యాక్ చేసేసాము. అయిపోయింది, ఆల్రెడీ ప్యాకింగ్ చేయించేసాము. ఇది పరుపులు అనమాట. దివాన్ కార్డు అయిపోయింది కూడా. లోడింగ్ చేస్తున్నాము. అంటే కొద్ది స్పీడప్గా నేను వీడియో తీయడం వల్ల జరిగింది. అంటే ఒక్కొక్కటి లోడ్ చేస్తున్నాం అనమాట. వన్ బై స్టెప్ ఇలా లోడ్ చేసి కొద్ది నీట్గా ఉంచాలన్నమాట. ఇది ఇక్కడికి లాంగ్ కదండి, కొద్ది లాంగ్ కాబట్టి ఫుల్ ప్యాకింగ్ వచ్చింది ఇది. మా వాళ్ళకి చాలా సింపుల్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి అక్కడ దింపేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది అనమాట. అది మంచానికి, డబుల్ కోట్ మంచానికి, దానికి కూడా మేము ఫిల్మ్ వేసామండి. ప్రతిదీనికి కూడా మనం ఫుల్ ప్యాకింగ్ ఉంటుంది. కొద్దిగా కేర్ తీసుకుంటూ కొద్దిగా నీట్గా చేస్తూ ఉంటాం, ఇబ్బంది లేకుండా. ఈ బాక్సెస్ అనమాట. చెప్పాను కదా మీ అందరికీ, ప్రతి కూడా బట్టలు కానీ ఏవైనా చిన్నవన్నీ మొత్తం కానీ బాక్స్లో వేస్తామన్నమాట. బాక్స్లో వేసి ఇలా నీట్గా పేరుస్తాం. దాని మీద ప్రతిదీ కూడా రాస్తామన్నమాట. బాక్స్లో ఏముంటాయి, బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమా అనేసి ప్రతిదీ కూడా రాస్తూ ఉంటాం. గ్లాస్ ఐటమ్స్ కూడా మంచిగా నీట్గా ప్యాక్ చేసి కూడా పంపిస్తాం. గ్లాస్ ఐటమ్స్ కూడా మన వాళ్ళు బాక్సులు మాత్రం చాలా స్లోగా దింపుతూ ఉన్నారు. తిరుపతి కదా అండి, యాక్చువల్లీ ఫుల్ ప్యాకింగ్ ఉంటుంది. ఇది ఫుల్ ప్యాకింగ్ అనమాట. అంటే ఇంకా ఫుల్ ప్యాకింగ్ చేయలేదు అనుకోండి, ఫుల్ ప్యాకింగ్ ఇది. సార్ ఇంకా మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆయన మాకు ఇవ్వడం కూడా 2000 మాకు టిప్ ఇచ్చారు. మామూలు అంటాం కదా, అది మామూలు ఇచ్చారు. మాకు 2000 ఇచ్చారు. సార్ కూడా చాలా నీట్గా చేసామనేసి. ఇందులో కాక మీకు ఇంకా ముందులో వీడియో ఉంటుంది చూడండి. ఇందులో కాక 2 బైక్స్ అనమాట. ఒకటి బుల్లెట్, ఒకటి 2 స్కూటీ, ఒకటి 2 కూడా మేము కొద్దిగా నీట్గా ప్యాక్ చేసి బొబ్బులు చేసి ప్యాక్ చేసి పంపించామన్నమాట. బాక్స్లో చాలా ఉన్నాయండి. అబ్బో, దగ్గర 35 బాక్సులు అయ్యాయి ఇవన్నీ. బట్టలే ఎక్కువ, చాలా బట్టలు ఎక్కువ. మేమైతే మార్నింగ్ 8కి వెళ్ళామండి. ఈవినింగ్ 7 అయిపోయింది. మొత్తం ప్యాక్ చేసి లోడ్ చేసేటప్పుడు 7 అయిపోయింది అనమాట. నీట్గా ప్యాక్ చేయాలి కొద్దిగా. మనది డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూమ్, మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ మనది. ఒక హాలు, ఒక కిచెన్ రూము, చాలా వచ్చాయండి సామాన్లు మాత్రం. ఫుల్ అయిపోయింది బండి మొత్తం, చాలా ఫుల్ అయిపోయింది. మీకు ప్యాక్ చేసేది ఎందుకు చూపించలేదంటే, ఇంకా ప్యాక్ చేసి చూపిద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు కొంచెం టైం సరిపోలేదు. ఇప్పటికే టైం అయిపోతుంది కదా అనేసి ఆ వీడియోలు తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా ఈలోపు ఈ వర్క్లో ఉన్నామన్నమాట. లేకపోతే మీకు కంటిన్యూస్గా ఫుల్ వీడియో పెడదామనేసి నేను అనుకుంటాను. బట్ ఏంటంటే మీకు నేను పెడతా ఫుల్ వీడియో, ఎప్పుడైనా సరే చూడొచ్చు.
మేము ఒక కాటన్ బాక్స్ వచ్చి 70 రూపీస్ పడుతుందండి. ఒక కాటన్ బాక్స్ వచ్చేసి నార్మల్ బింగో బాక్స్ అయితే అవి 30 రూపీస్ 35 రూపీస్ పడతాయి. చూడండి ఇంకో బాక్సెస్ ఉన్నాయి చూసారా, బ్యాండేజ్ చేసిన బాక్సెస్, అవి ఒకటే 70 రూపీస్ పడుతుందండి బాక్స్ మాకు. అంటే మంచి అంటే క్వాలిటీ కొద్దిగా మంచివి యూజ్ చేస్తామన్నమాట. ఎలాంటి పడితే అలాంటి యూజ్ చేయం. బట్టలకైతే ఓకే నార్మల్ పర్లేదు. దాంట్లో గ్లాసెస్ ఏమైనా ఉన్నా సరే, మంచివి ఏమన్నా సరే, కాస్ట్లీ ఐటమ్స్ మొత్తం మంచి బాక్స్లో పెడతామన్నమాట. ఇగోండి లాస్ట్ మేము స్కూటీ కూడా ప్యాక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే లోడింగ్ కూడా లాస్ట్ వచ్చేసింది మొత్తం. బండి అయితే ఇంకా గోయింగ్ టు తిరుపతి పంపించేస్తున్నా. బండి లోడ్ అయిపోయింది. బండి అయితే లోడ్ చేసేసాము, అయిపోయింది, నీట్గా ప్యాక్ చేసేసాము, క్లియర్ అయిపోయింది. ఇంకా మన వాళ్ళు ఇంకా పట్టా కట్టేసి వెళ్ళిపోవడం అనమాట బండికి ఫుల్గా. ఇవ్వండి లాస్ట్ ఫైనల్ ఏంటంటే పట్టా కూడా కట్టేసాము, ఇంకా పంపించడం జరుగుతుంది. ఇంకా మన వాళ్ళకి బిల్ అనమాట, బిల్ ఇవ్వాలి, ఏమేమి సామాన్లు ఏంటంటే అది కూడా బిల్ ఇవ్వాలి. బట్ జిఎస్టీ బిల్లు కూడా కావాలన్నారు కస్టమరు. దానికి జిఎస్టీ బిల్లు కూడా మేము యాడ్ చేసి పంపించాము. ఎందుకంటే అందరూ అలా అడగరు జిఎస్టీ బిల్లు, కొంతమంది అడుగుతారు.